డీలిమిటేషన్ ఢిల్లీలో మీరు చూశారు. సరే, ప్రభుత్వం బిల్ పెట్టింది. అల్టిమేట్గా బిల్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం, ఎన్డీఏకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ కానీ, ఎస్పీ కానీ, టీఎంసీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ వీళ్ళు చేశారు. అది ఆ రోజు ఎంత యుద్ధ వాతావరణంలో జరిగే విధంగా పార్లమెంట్లో జరిగింది. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఆ బీజేపీ మంత్రుల ఇంట్లో భోజనం చేస్తుండు. పేపర్లు, టీవీలలో ఫోటోలు చూసినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలతోని ఆయన. అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? మీ ఆల్ ఇండియా కాంగ్రెస్కి ఏమైనా సోయి ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా సోయి ఉన్నదా? ఇట్లా మాట్లాడితే అడ్డగోలు మాటలు తప్ప ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలను మీరు చేయండి. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చింది, సంతోషంగా మీరు చేస్తే మేమెందుకు రోడ్ల మీద పడతాం, మేమెందుకు కొట్లాడతాం మీతోని? మీరే ప్రజల మన్ననలు పొందండి, రైతుల మన్ననలు పొందండి. వాళ్ళకేదో స్కూటీలు ఇస్తున్నారు పిల్లలకు, వాళ్ళకి ఇవ్వండి. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇవ్వండి. ఎవడన్నా ఆపిండా మిమ్మల్ని? రెండోది, ఎకరానికి నెలకు 1 ఎకరం. ఏది రైతు భరోసా అంటే నెలకు 1 ఎకరం అంటే 12,000 కదా మీరు ఇస్తానది. మా పెన్షన్లు ఎక్కడ బాయ్? మా మానసిక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పిల్లలు 6,000 ఎప్పుడు వస్తాయని ఒత్తులు పెట్టుకొని చూస్తారు. అంటే వాళ్ళను కూడా మోసం చేశారు. మాట్లాడితే అడ్డగోలు మాటలు, తిట్టడము, బూతు మాటలు మాట్లాడడం. ఈ పోలీసు వాళ్ళ సంగతి చూశారు కదా, వాళ్ళు ఇట్లా నోటీసులు ఇచ్చి ఎంతమంది నన్ను చేస్తారు మీరు? ఒక ఆర్టీసీ కార్మికుడు అంటే పోలీసు ఉద్యోగం అంటే మీకు సమానమే కదా. అతను ఒక ఉద్యోగస్తుడు, మీరు ఒక ఉద్యోగస్తులు. మీరు ఈ విధంగా ప్రజల్ని భయపెట్టడం ఏమైంది? మీకు టెంట్లు ఇస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, నీళ్ళు ఇస్తే యాక్షన్ తీసుకుంటాం, ఛాయ్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం. ఇదేం మీ పద్ధతి అండి? అంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ నడుస్తాయా? ఈ విషయంలో కోర్టుకు ఎవరైనా పోయినారు అనుకో, కోర్టు జడ్జిమెంట్ ఏమొస్తుంది? ఆ ఉద్యోగమే తీసేయమంటారు. ఇది కోర్టుకు పోతే ఇంత సీరియస్ మ్యాటర్ ఎరికనా? అరే ఇదెక్కడి తుగ్లక్ పరిపాలన? కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పరిపాలన మీద గాడి పెట్టి పరిపాలన సవ్యంగా నడిపించే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పిచ్చి పేరాపనను ఇవన్నీ నిన్ననే చెంపపెట్టులాగా వచ్చింది జడ్జిమెంటు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇంకా కాలయాపన చేయకుండా పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు ఏమంటారో ఏమంటలేరో వాళ్ళు క్యాబినెట్ అయిన తర్వాత చెప్పినాక మాట్లాడితే బాగుంటుంది కదా. ఇప్పుడు మాట్లాడడం మూలాన అది రైటా రాంగా ఎట్లా తెలుస్తుంది మనకు?